ఏసీ న్యూస్ కి స్వాగతం. 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను శ్రేయ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పెద్ద చెరుకూరు శ్రీ గార్డెన్ వద్ద అంజనీ శ్రీకరం లేఅవుట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా శ్రేయ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బాబు అగస్టీస్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పెద్ద చెరుకూరులోని అంజనీ శ్రీకరం లేఅవుట్లో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని అనేక మంది త్యాగాల వల్ల ఈ దేశానికి స్వతంత్రం లభించిందన్నారు. స్వతంత్ర దినోత్సవం ఫలాలు కొందరికి కాకుండా అందరికీ చెందాలన్నారు. భారతదేశ అభివృద్ధి చెందిన దేశమని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. భారతదేశంలో అసమానతలు తొలగి అన్ని కుల మతాలు సమైక్యంగా ఉన్న నాడే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రేయ రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రతి ఒక్కరికి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి 79వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ లార్డ్ పోతన్ రెడ్డి, శ్రేయ మార్కెటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం విలువ తెలియాలంటే బానిసత్వం యొక్క అర్థం చేసుకుంటేనే స్వాతంత్రం విలువ తెలుస్తుంది. యాక్చువల్గా అంటే సుమారుగా మనం 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా బతుకుతూ ఉంటే మరి అనేక మంది ప్రాణత్యాగం, అంటే ఈ స్వాతంత్రం అనేది ఊరికే రాలేదు. అనేక మంది మరణం ద్వారా, చావుల ద్వారా, త్యాగాల ద్వారా స్వతంత్రం పొందుకున్నాం. అంత సులభంగా అయితే రాలేదు స్వతంత్రం. అనేక సంవత్సరాల పోరాటం, అనేక మరణాలు, చాలామంది ఊళ్ళు వదిలేసి అడుగుల్లో జైళ్ళల్లో మగ్గిపోయి అనేక మంది త్యాగం చేస్తే ఈరోజు భారతదేశం స్వతంత్రంగా ఉంది. సో ఈ స్వాతంత్రము వచ్చిన తర్వాత స్వతంత్రంగా మనిషి ఎదిగి ఉన్నత స్థానానికి వెళ్ళేదానికోసం అనేక మంది పరిస్థితులు కల్పిస్తుంటే కూడా ఇంకా కూడా అనేక మంది దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కొంతమందికి అందని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే విలువ పెట్టి అనేక మంది ప్రాణాలతో కొనబడిన ఈ స్వాతంత్రం వృధా పోకుండా చివరి వ్యక్తి వరకు కూడా ఈ స్వాతంత్రం యొక్క ఫలితాలు అనుభవించగలిగిన రోజు నిజమైన భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని భావిస్తాం. అంటే ఈ దేశంలో చివరి వ్యక్తి వరకు కూడా ఈ స్వతంత్రత భావము, ఇది నా దేశము, నేను ఈ దేశ పౌరుణ్ణి, ఈ దేశంలో నా హక్కులు ఉన్నాయి, ఈ దేశంలో నేను స్వతంత్రంగా జీవించగలను అనే భావన లాస్ట్ చివరి వ్యక్తి వరకు కూడా మన అందరం కూడా ప్రయాసపడాలి. అంటే స్వాతంత్రం అనేది కొంతమందికి కాకుండా అందరికీ అందుబాటులో ఉన్న పరిస్థితిలో రావాలనేది వాళ్ళ యొక్క కళ, వాళ్ళ యొక్క ఆలోచన. దాని ద్వారానే స్వతంత్ర దినోత్సవం. అంటే స్వాతంత్రం అంటే ఏంటంటే, అంటే నేను నా వరకు స్వతంత్రంగా జీవించవచ్చు, కానీ నేను పక్క వ్యక్తిని ద్వేషించో, లేకపోతే కించపరచో, లేకపోతే ఇంకొక విధంగా గాయపరచో, అది కాదు స్వతంత్రం అనేది. నా స్వతంత్రం అంతవరకు ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది నా స్వతంత్రం. నాకెవరికి నా స్వతంత్రం కాదు. నేను స్వతంత్రంగా స్వతహాగా ఈ దేశంలో ఎక్కడైనా బతకచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఈ దేశ పౌరుడే కాబట్టి. సో ఈ దేశ పౌరులందరూ కూడా అన్ని హక్కులు కలిగి, అన్ని సమానత్వం కలిగి, అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో జీవించగలిగే మంచి ఉన్నతమైనటువంటి భారతదేశం కోసం ఎదురు చూస్తున్నాం. అందులో ప్రయాసపడతాం. రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ వర్క్ చేస్తాం. కారణం ఏంటంటే ఇది 140 కోట్లు ఉన్నటువంటి దేశం. అనేక మంది వ్యక్తులు, అనేక మందికి భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఈ స్వతంత్ర భారతదేశంలో. సో సాధించినవి చాలా ఎక్కువ మనం కానీ సాధించాల్సినవి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పటివరకు సాధించినవి చూస్తే చాలా తక్కువే, కానీ అంటే సాధించేదానికి ఆకాశమే వద్దు అనమాట. అనేక దేశాలు కూడా అనేక ఇన్వెన్షన్స్, కొత్త ఇన్వెన్షన్స్ కొనుక్కుంటూ జరుగుతున్నాయి అన్నమాట. సో దాంట్లో అంటే ఇప్పుడు మనకు ఒక ఒలింపిక్స్లో కానీ ఇంకో దాంట్లో పథకాలు చూసినట్టయితే 1 కోటి జనాభా ఉన్న వ్యక్తులు 100 పథకాలు సాధిస్తే 140 కోట్లు ఉన్న ప్రజలు అతి తక్కువ పథకాలు సాధించే పరిస్థితి ఉంటుంది. అంటే కారణం ఏంటంటే, అంటే ఈ స్వాతంత్ర భావన అందరికీ అందుబాటులోకి వచ్చి, అంటే గేమ్స్ ఆడాలంటే అందరూ ఆడగలగాలి, అందరూ పార్టిసిపేట్ చేయగలగాలి, చదువుకోండి అందరూ చదువుకోగలగాల, ఉద్యోగాలు అందరికీ సమాన అవకాశాలు వచ్చిన రోజు ఎక్కువ మంది 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అంజనీ శ్రీకరం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టులో జరుపుకోవడానికి చాలా సంతోషకరం.
చేరవచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లకి, అసోసియేట్స్కి, ల్యాండర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో 79 సంవత్సరాల క్రితం అనేక మంది ఈ దేశ పౌరుల యొక్క ప్రాణ త్యాగం వల్ల అనేక మంది వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించి ఈ దేశానికి దిగుచిన స్వతంత్రం మరి 79 సంవత్సరాలు గడిచింది. సో మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది భారతదేశం, ఇంకా చెందుతూ ఉంది. కానీ ఇంకా చెందవలసి చాలా ఉంది. ఈ స్వాతంత్ర ఫలితాలు కొంతమందికే కాకుండా ఈ దేశంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఈ స్వాతంత్ర ఫలితాలు అందాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నాయకులైతే మీ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు తోచినటువంటిగా ఈ దేశ అభివృద్ధిలో పాటుపడాలని, వారి వారి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించు. ఈ దేశ పౌరులందరూ కూడా ఈ దేశం నాది అని ఒక స్వతంత్ర భావన కలిగి ఈ దేశ ప్రజలంగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనే మాటని ఏకం చేస్తూ అసమానత తొలగించుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా స్వాతంత్ర ఫలితాలు పొందుతూ ఈ భారతదేశంలో సుసంపన్నంగా జీవిస్తూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా అనేక అద్భుతాలు సాధించే దేశంగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశంలో భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మా యొక్క శ్రేయ మిత్రులందరికీ, శ్రేయ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్కి, మా కస్టమర్స్కి, ల్యాండర్స్ అందరికీ కూడా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.